దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వేములవాడలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కును సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారని కొనియాడారు. నిరంతరం ప్రజా సంక్షేమం, దేశ రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధాని మోదీకి ముక్కోటి దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలు సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, కట్కం శ్రీనివాస్, బోనాల శివ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజకీయాలలోనే కాకుండా ప్రపంచ రాజకీయాలలో చరిత్రలో పేజీలు తిరిగేసినా కూడా ముందుండేది ఇప్పుడు మా బీజేపీ చరిత్ర. ఈ రోజుతో నరేంద్ర దాస్ మోడీజీ గారు ప్రధానమంత్రిగా 4399 రోజులు కంప్లీట్ చేసుకొని చరిత్ర తిరగరాశారు. రాజకీయాలలోనే ఎన్ని చరిత్రలు ఉన్నా ఆ చరిత్రలు తిరగరాసేది ఒక్క బీజేపీ పార్టీ అని చెప్పి ముక్తకంఠంగా చెప్తున్నారు. దేశం ఇంత అభివృద్ధి చెందుతుంది అని అంటే నరేంద్ర మోదీజీ గారి నాయకత్వంలో. ప్రపంచంలో అన్ని దేశాలు వెనుకబడుతుంటే మన దేశం మాత్రం అభివృద్ధితో పోటీ పడుతుంది. ముందు కూడా మన నరేంద్ర దాస్ మోడీ గారి నాయకత్వంలో మన దేశం ప్రథమ స్థానానికి వెళ్ళాలని చెప్పి అభివృద్ధిలో కోరుకుంటున్నాము. ప్రపంచ చరిత్ర నరేంద్ర మోడీ గారు తిరగరాస్తా ఉన్నారు. 2014 ముందున్న భారతదేశం, 2014 తర్వాత ఈ 12 సంవత్సరాల భారతదేశం ఏ రకంగా ఉందో ఒకసారి భారత ప్రజలను ఆలోచించమని చెప్తా ఉన్నాం. రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. ఒక సాధారణ పౌరునిగా, ఒక ఛాయవాలగా పరిచయమైన ఒక వ్యక్తి గుజరాత్లో ముఖ్యమంత్రిగా నిర్విరామంగా జవహర్లాల్ నెహ్రూ ఉన్న పీరియడ్, ఆయన పీరియడ్ ఏదైతే ఉన్నదో దాన్ని దాటి, ఆ కాలాన్ని దాటి హైయెస్ట్ రికార్డు ఇవాళ వారు సృష్టించారు. మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఇక దాదాపు 15 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజకీయ పార్టీలకు ఏకీకరణ కానీ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఏ రకంగానైనా ఈ భారతదేశాన్ని బదనాం చేయాలి, ఈ సంస్కృతి వారసత్వాలను నాశనం చేయాలి. ప్రత్యేకంగా టార్గెట్ మోడీ ఉన్నన్ని రోజులు ఈ భారతదేశం ఏం చేయాలనే పరిస్థితి ప్రపంచ దేశాల్లో కనిపిస్తూ ఉంది, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకసారి చూసుకున్నట్టయితే ఏ రకంగా ఉంది? నియంత్రిత పోకడలు, ఎమర్జెన్సీ జ్ఞాపకాలు ఇంకా పోతలేదు. 24 గంటలు కూడా సరిపోదు అభివృద్ధి కార్యక్రమాల మీద. మరి వారి ఆయురారోగ్యంతో ఉండాలి. ఈ రాజేశ్వర స్వామి సన్నిధిలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దాదాపు ఈ నియోజకవర్గంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా అన్ని దేవాలయాలు కూడా వారి గురించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నాం. ఆయనకు కుటుంబ నేపథ్యం లేదు, ఆయన సమాజం కోసం వస్తున్నాడు కనుక సమాజ కళ్యాణ కోసమే ఆయన పేరుతో పూజలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ప్రజల్ని కూడా ఒకసారి కోరుతా ఉన్నాం, ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు లేని ఈ దేశం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. సూడో సెక్యులర్ పార్టీలు ఏదైతే కేవలం బదనాం చేసడానికి ప్రయత్నం చేస్తామో తప్పితే దేశ అభివృద్ధి కోసం కాదు. దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. 14 ముందు అభివృద్ధి చెందిన దేశం, కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం, దాదాపు ప్రపంచ దేశం 4వ స్థాయికి ఎదిగిన దేశం భారతదేశం. మరి వారి నరేంద్ర మోడీ నాయకత్వం కార్యక్రమాలు చేస్తున్నాం కనుక వారు బాగుండాలి, పార్టీ కార్యకర్తలు బాగుండాలని కూడా లోకాన్ని కొంత పూజ జరిగింది కనుక ప్రజలు కూడా మరొకసారి చెప్తాం, భారతీయ జనతా పార్టీకి మద్దతు అని ఈ దేశ వారసత్వాన్ని కాపాడదాం, సాంప్రదాయాన్ని కాపాడదాం, దేశ ఔన్నత్యాన్ని పెంచుదాం, దేశభక్తిని పెంచుదాం. భారత్